లోకంలో కొన్ని మర్యాదలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. ఈ పని చేయవచ్చు, చేయకూడదు, కార్యము అకార్యము అని ఉంటాయి. ఇవి ఈ బాలోన్మత్త పిశాచులకు ఉండవు. ఏది చెయ్యకూడదంటాడో అది చేస్తాడు, ఏది చెయ్యాలంటాడో అది చెయ్యడు. ఇదంతా ఏమిటనమాట? దేహము, నేను, నాది అనేటువంటి స్థితి లేనటువంటి వాడికి కలుగుతుంది. అది బాలోన్మత్త పిశాచులకు కూడా కలుగుతుంది. కానీ ఇక్కడ ధర్మరాజుకి వాళ్ళలాగా కలిగిందన్నాడు, కానీ వాళ్ళు అయిపోయినాడని అనలేదు. ఆ రకంగా ఆయన మౌనియు నిరాహారుండును నారచీరలు ధరించి బహిరంతరంగ వ్యాపారంబులు విడిచి, నారచీరలు ధరించి మౌనియు నిరాహారుండును ముక్తకేశుండును. మాట్లాడదు. మాట్లాడటం అంటే అర్థం ఏమిటనమాట? మాట్లాడటం అనేటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ప్రపంచం అంతా వస్తుంది. ఎప్పుడైతే మౌనాన్ని అవలంబించామో అప్పుడు అది భగవదాయత్తం చేసినట్టు, మాటనంతటినీ కూడా భగవంతుడికి సమర్పించినట్టు అవుతుంది.